నమస్కారం అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు దగ్గర అశ్వాపురం. నేను ధ్యానంలోకి వచ్చేసి 3 నెలలు అవుతుంది. మా కుటుంబంలో మా సారు 6 మంత్స్ అవుతుంది ధ్యానం చేయబట్టి. తన వల్లే నేను ధ్యానంలోకి వచ్చాను. ఫస్ట్ నా నాకు కొంచెం చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే. ఆ హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ధ్యానంలోకి రావాలనుకున్నాను. మా వారు చేయబట్టి 6 మంత్స్ అయింది. తర్వాత నన్ను ఎప్పుడు తను ధ్యానంలోకి రమ్మని అనలేదు. మా బాబు వల్ల స్కూల్ టీచర్ వల్ల నేను ధ్యానంలోకి వచ్చాను. తను చెప్పారు, మేడం మీరు ఒకసారి ధ్యానం చేయండి, మెడిటేషన్ బాగుంటుందని చెప్పారు. అలా తను నన్ను తీసుకెళ్ళి స్కూల్ దగ్గరికి, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నాకు ధ్యానం నేర్పించింది. అక్కడి నుంచి 2 సార్లు పిరమిడ్ దగ్గరికి తీసుకెళ్లారు. పిరమిడ్ దగ్గర కూడా ధ్యానం చేయించారు. తర్వాత నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్, సయాటికా ఇవి చాలా ఉండే. వాటి వల్ల ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా, ఎన్ని మెడిసిన్ వాడినా కూడా తగ్గట్లేదు. అసలు మేము తిరగని హాస్పిటల్స్ అంటూ లేదు. లాస్ట్కి ఎంఆర్ఐ తీసి సర్జరీ చేయాలని చెప్పారు. సర్జరీ చేయాలని చెప్తే నేను చాలా ఏడ్చాను అనమాట. ఆ సర్జరీ ఎందుకు చేయించుకోవాలి, ఈ టైంలో నేను సర్జరీ చేయించుకుంటే చిన్న పిల్లలు, నా పరిస్థితి ఏంటి, సర్జరీ వల్ల నాకు ఎవరు చేసేవాళ్ళు లేరని నేను చాలా బాధపడ్డా. ఆ టైంలో నాకు మా ఫ్రెండ్ పరిచయం అయింది. మేము క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి కూడా. తర్వాత పెళ్ళైనాక ఒక 15 yearsకి తను నాకు పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఒకరోజు తన ఫోన్లో స్టేటస్ చూశాను. నేను చూసిన తర్వాత మీరు ఎక్కడ వెళ్తున్నారు ఏంటి అని చెప్తే, మేము ఇలా మెడిటేషన్కి వెళ్తున్నామని చెప్పింది. మేము కూడా 2 months అవుతుంది మెడిటేషన్కి వెళ్ళబట్టి అని చెప్తే, అవునా మిమ్మల్ని ఒక దగ్గరికి తీసుకెళ్తా, అక్కడికి మీరు రండి, అక్కడ చాలా హెల్త్ ఉంటది, చాలా మిరాకిల్స్ ఉంటాయి, ఒక చిన్నపాటి హిమాలయం చూసినట్టు ఉంటది మీకు అక్కడ అని చెప్పేసి అన్నారు. ఎమ్మటే నేను మా సార్ కాంటాక్ట్ అయ్యి చెప్పేసి ఇట్లా పలానా దగ్గర కాస్మిక్ వ్యాలీలో బాగుంటుందట, అక్కడ మౌన ధ్యానం వెళ్దామని చెప్పేసరికి తను నాకు 20వ తారీఖు చెప్పింది. 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా మౌన ధ్యానం అని చెప్పింది. 20వ తారీఖు నుంచి 5వ తారీఖు దాకా మేము చాలా పోరాడినాం, రావాలని ఎంతో కష్టపడ్డాం. 5వ తారీఖు ఎలాగైనా కాస్మిక్ వ్యాలీ రావాలని మేము చాలా కష్టపడ్డాం. అయితే 4th రోజు కూడా నేను అసలు లెగలేని పరిస్థితి, అంటే కాలు పెయిన్, సైటిక పెయిన్ తోటి నా వల్ల కాని పరిస్థితి అసలు. అట్లనే మా వారు కూడా తెల్లారి మెడిసిన్ వేయించేసి అయిపోయి 5th రోజు సాయంత్రం ఈవినింగ్ ఎలాగైనా తనని కాస్మిక్ వ్యాలీకి తీసుకెళ్లాలని చెప్పేసి 5th రోజు 5వ తారీఖు రోజు సాయంత్రం నన్ను తీసుకొని కాస్మిక్ వ్యాలీకి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రోజు మెడిటేషన్ లో ఉన్నాను 6th రోజు. 7th రోజు 7వ తారీఖు రోజు నన్ను బాబాజీ కేవ్ దగ్గరకు తీసుకెళ్లారు. బాబాజీ కేవ్ దగ్గర తీసుకెళ్లిన తర్వాత పోయేటప్పుడు చాలా బాధతోటి, అసలు అడుగు తీసి అడుగేయలేని పరిస్థితిలో నేను వెళ్ళాను. అక్కడ మెడిటేషన్ అయిపోయిన తర్వాత వాటర్లో స్నానం చేసిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు నాలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఏంటి ఎక్కడ జరిగింది మిరాకిల్స్ అని చెప్పేసి నాకు నేనే అనుకున్నాను, ఎవరికి చెప్పలేదు కూడా. తర్వాత 8వ తారీఖు రోజు మమ్మల్ని ట్రెక్కింగ్ తీసుకెళ్లారు. ట్రెక్కింగ్ తీసుకెళ్తే చాలా పెద్ద కొండ అనమాట అది. ఆ కొండ ఎక్కాలి అంటే ఈ బాధతోటి నేను ఆ కొండ ఎక్కలేను కదా, ఈ పెయిన్ తోటి ఎక్కలేను కదా అంటే సార్ అన్నారు, మా వారు అన్నారు, అందరూ అన్నారు, చుట్టూ అక్కడ ఉన్న ఆత్మీయులంతా కూడా అన్నారు, లేదు ఎక్కగలుగుతావు, నువ్వు ఎక్కాలి, కంపల్సరీ ఎక్కితే ఖచ్చితంగా హీలింగ్ జరుగుతుంది నీకు, అట్లా నొప్పి గురించి నువ్వు ఆలోచించవద్దు అని చెప్పేసి నన్ను బలవంతంగా కొండెక్కిచ్చారు. కొండెక్కిన తర్వాత అక్కడ ట్రెక్కింగ్ చేసేటప్పుడు ట్రెక్కింగ్ చేసి హీలింగ్ చేసుకొని ఇక నా బాడీ నేను కంట్రోల్ చేసుకునేసరికి అక్కడ ట్రెక్కింగ్ అయిపోయింది. ఒక 2 hours లో దిగిన తర్వాత మినిమం 70-80% నాకు తగ్గిపోయింది. మొత్తం పెయిన్ అనేది, సైటిక పెయిన్ అనేది మొత్తం కూడా 70% పైనే తగ్గిపోయింది. నేను చాలా ఎక్కేటప్పుడు ఎంత కష్టంగా ఎక్కానో దిగేటప్పుడు అంత ఫ్రీగా దిగాను. దిగిన తర్వాత చెప్పాను నేను మా వారికి, నాకు కాలు పెయిన్ తగ్గిపోయింది, అంత లేదు కొంచెం ఎక్కడో ఉంది, చాలా పెయిన్ తగ్గిపోయింది అని చెప్పాను. తర్వాత ఆ రోజు నుంచి నేను మెడిసిన్ వేసుకోవడం ఆఫ్ చేశాను. ఇక ఎందుకు, నాకు మెడిసిన్ అవసరం లేదు, ఇది ఇక్కడ చాలా ధ్యానంలో చాలా పవర్ ఉంది, ఇక్కడ కాస్మిక్ వ్యాలీలో ఇక్కడ ఎక్కడ ధ్యానం చేసినా కూడా నాకు హీలింగ్ జరుగుతుంది అన్న నమ్మకం నాకు స్ట్రాంగ్ గా పడిపోయి, మనం ఎవరో చెప్తే వినేటోళ్ళం కాదు, మనకి చదువుకున్నాం కాబట్టి మనకు ప్రతి ఒక్కటి గమనించగలిగే శక్తి మనకు ఉంది కాబట్టి ఆ శక్తిని అనేది నేను అర్థం చేసుకున్నా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఏదో పవర్ ఉందనేది నేను అర్థం చేసుకొని నేను ఇక ఏం చేశానంటే ఆ రోజు నుంచి మెడిసిన్ అంటూ ఒక్కడు కూడా వేసుకోకుండా మెడిసిన్ అంతా తీసి డస్ట్బిన్ లో పడేశాను. ఇక తెల్లారి నుంచి అట్లా 7 days కూడా ఇక్కడ చాలా హ్యాపీగా జరిగిపోయింది. 7 days లో కూడా నేను పెయిన్ అంతా కూడా పోగొట్టుకొని
అసలు ఏమీ లేకుండా ఎలా అయితే వచ్చాను, ఎంత కష్టంలో అయితే నడుచుకుంటూ నడవలేని పరిస్థితులు ఇక్కడికి వచ్చానో అంత హ్యాపీగా నడుచుకుంటూ నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. 7th డే రోజు మౌన ధ్యానం అయిపోయినాక వెళ్ళిన తర్వాత కూడా నేను రోజు 2 days 2 hours మెడిటేషన్ చేసుకుంటూ అప్పటి నుంచి ఈ 1 month లో కూడా ఒక్కసారి కూడా మెడిసిన్ వాడకుండా హెల్త్ పరంగా, ఫిజికల్ పరంగా, కుటుంబం పరంగా, ఆర్థిక పరంగా, అన్ని పరంగా కూడా నాకు ఈ ధ్యానం చాలా నేర్పించింది. ఈ ధ్యానంలో నేను చాలా నేర్చుకున్నాను. ఇక ముందట కూడా నేను నేర్చుకోవాలని అనుకుంటాను. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ధ్యానంలో, చాలా నేర్చుకుంటున్నాను. దయచేసి అందరూ కూడా మెడిసిన్ వెనుక పరిగెత్తకుండా కేవలం మన ధ్యానంలో కూడా మన బాడీని ఎంత అంటే అంత హీలింగ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ధ్యానంలో ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానం నేర్చుకోవాలని, ఈ కాస్మిక్ ఎనర్జీ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలని. కాస్మిక్ వ్యాలీలో ఇక్కడున్న 18 శక్తి పీఠాల్లో కూడా ఎంతో అద్భుతమైన శక్తి దాగి ఉంది. ఇక్కడున్న వాళ్ళంతా కూడా మనకి చాలా ఫ్రీగా వసతి కల్పిస్తున్నారు. భోజనం, ఉండటానికి రూమ్స్, అన్ని వసతులు ఉన్నాయి ఇక్కడ. దేని గురించి ఎక్కడ ఒక రూపాయి పే చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా మన అనుసంధానం ఉంది. చాలా ఆత్మీయంగా పలకరించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మనకి ప్రతి నెల కూడా కొత్త పరిచయాలు, కొత్తగా మనల్ని ఫ్రెండ్స్ గా తయారై మన అయిన వాళ్ళ కంటే కూడా చాలా ఆత్మీయంగా మనల్ని తీసుకుంటారు. ప్రతి ఒక్కరితో మన కష్టాలు, మన అనుభూతులు అన్ని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి ఇది ఒక సరైన మార్గం. కాస్మిక్ వ్యాలీ గురించి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. నాలాగా మెడిసిన్ వాడి డిప్రెషన్ లోకి వెళ్లకుండా, చాలా పెయిన్ అనుభవించకుండా, కేవలం కాస్మిక్ వ్యాలీకి వచ్చి ధ్యానం నేర్చుకుని ధ్యానంలో కూర్చొని మీ ప్రతి ఒక్క పెయిన్ ని, ప్రతి ఒక్క జబ్బుని కూడా మీరు ఇక్కడ నయం చేసుకోవాలని కాస్మిక్ వ్యాలీ గురించి తెలుసుకొని, ఈ అడ్రస్ ఖమ్మం దగ్గర పిండిపోలు గ్రామానికి ఒక 5 kilometerల దూరంలో ఉందండి కాస్మిక్ వ్యాలీ. ఇక్కడ తులసి పిరమిడ్ ఉందండి. బాబాజీ గారి కేవ్ ఉంది. తర్వాత అడమ గారి కేవ్ ఉంది. అడమ గారి కేవ్ దగ్గర మాత్రం ఖచ్చితంగా హీలింగ్ జరుగుతుంది. చాలా బాగుంటుంది ఇక్కడ. మనకి ఎంత పెద్ద జబ్బైనా సరే ఇక్కడ హీలింగ్ కంపల్సరీ జరుగుతుంది. ఇక్కడున్న ప్రతి ఒక్క కేవ్ కూడా, ప్రతి ఒక్క పిరమిడ్ గాని, ప్రతి ఒక్క శక్తి పీఠం గాని మనకి ఎంతో శక్తిని ఇస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా ధైర్యంగా, చాలా మంచి సర్జరీలు ఇక్కడ జరుగుతాయి. 108 పిరమిడ్ లో కూడా మనకి చాలా మంచి సర్జరీ జరుగుతుంది. ప్రతి ఒక్కటి కూడా జీసస్ పిరమిడ్ లో కూడా మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క పిరమిడ్ దగ్గర కూడా మనకి శక్తి ఉంది. జీసస్ పిరమిడ్ ఉంది ఇక్కడ, అల్లా పిరమిడ్ ఉంది, గురునాయక్ పిరమిడ్ ఉంది. హిందూ ముస్లిం కలిసిన అన్ని పిరమిడ్స్ ఇక్కడ ఉన్నాయి. దయచేసి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవాలి, ధ్యానం నేర్చుకోవాలి. ధ్యానంలో అందరూ కూడా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా